వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. ఇప్పటి వరకు మీరు బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే లైక్ హోమ్ లోన్, టూ వీలర్, ఫోర్ వీలర్ వెహికల్ లోన్ తీసుకోవాలన్నా, లైక్ టీవీ, ఫోన్, ఏసీ, వాటర్ ఫిల్టర్ లాంటి వాటిని తీసుకోవాలన్నా, అలాగే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా ముందుగా చెక్ చేసేది మన సిబిల్ స్కోరే. ఈ సిబిల్ స్కోర్ ని చెక్ చేసి ఆ స్కోర్ 700+ ఉంటేనే అన్ని బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. దీనికంటే తక్కువ స్కోర్ ఉంటే లోన్ రానట్టే. ఇప్పటి వరకు ఈ సిబిల్ డిపార్ట్మెంట్ ఇచ్చే స్కోర్ ని బేస్ చేసుకుని లోన్స్ ఇచ్చే సిస్టమ్ లో చాలా పెద్ద మార్పు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా తీసుకొచ్చిన యుఎల్ఐ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ద్వారా లోన్ ప్రాసెస్ ఈజీ కాబోతోంది. ఈ కొత్త సిస్టమ్ ద్వారా క్రెడిట్ స్కోర్ ఆధారంగా మాత్రమే లోన్ మంజూరు చేసే సిస్టమ్ కి బ్రేక్ పడనుంది. ఇకపై సిబిల్ స్కోర్ లేకపోయినా లేదా తక్కువ స్కోర్ ఉన్నా కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. యుఎల్ఐ అనేది టెక్నాలజీ, డేటా పాలసీ, స్టాండర్డ్ వంటి అంశాలను కలెక్ట్ చేసి పనిచేసే డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ యుఎల్ఐ ద్వారా ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, మరికొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జెన్యూన్ అండ్ స్టాండర్డ్ డేటాను పొందే ఛాన్స్ ఉంటుంది. దాంతో సిబిల్ స్కోర్ పై, క్రెడిట్ స్కోర్ పై డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్తగా తీసుకొచ్చిన యుఎల్ఐ వల్ల యూజ్ ఏంటంటే, నెంబర్ 1, క్రెడిట్ స్కోర్ తగ్గినా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, డిజిటల్ డేటా బేస్ చేసుకుని తొందరగా లోన్ శాంక్షన్ చేస్తారు. నెంబర్ 3, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, అలాగే కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. నెంబర్ 4, బ్యాంకింగ్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీ పెరుగుతుంది. జనరల్ గా ఇప్పటి వరకు మన దేశంలో చాలా మందికి క్రెడిట్ స్కోర్ లేనందువల్ల లోన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ వల్ల ఈ ప్రాబ్లం తొలగిపోనుంది. ఈ యుఎల్ఐ కంప్లీట్ గా అమల్లోకి వస్తే మన దేశంలో లోన్ వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు తెరలేపినట్టే అవుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.